పాదాలకు ప్రణమిస్తూ సాయి బంధువులందరికీ సాయిరాం. ఈరోజు ఒక చిన్న దొంగ క్యారెక్టర్ ఉమేష్ 10th క్లాస్, రాజు క్యారెక్టర్ సాయి రుత్విక్, మహామంత్రి ధనుష్ 8th క్లాస్, కోశాధికారిగా యోగానంద్ 6th క్లాస్, రాజభటులుగా 4 నియమించారు. ఒక ఆలయంలో ఒక స్వామీజీ, సదానంద స్వామీజీ వారు ఉపన్యాసం ఇస్తూ ఉంటారు, ప్రవచనం చెప్తూ ఉంటారు. ప్రవచనం చెప్తూ వాల్మీకి మహర్షి గురించి, రామాయణం గురించి చెప్తుంటారు అనమాట. ఆ రామాయణం గురించి వింటూ అక్కడే పక్కనే ఒక దొంగ, అంటే మామూలుగా ఆయన దారి దోపిడీ చేస్తాడు. ఆ అబ్బాయి వింటాడు అనమాట. విని ఇన్స్పైర్ అవుతాడు అనమాట. వాల్మీకి మహర్షి ఎలా అయితే పోయేవాడు, దారి దోపిడీ చేసే పోయేవాడు ఎట్లయితే మహర్షి అయ్యాడో, ఈ దొంగ కూడా ఇందులో ఒక కోశాధికారిగా లాస్ట్కి నియమింపబడతాడు. సత్యం మాట్లాడడం వల్ల అతనికి ఆ అధికారం వస్తుంది. దీని గురించి ఇప్పుడు చూద్దాం. నమస్కారం. మీరు ఇందాక చెప్పిన మాటలు నేను బయట నుండి విన్నానండి. మిమ్మల్ని ఒంటరిగా కలుద్దామని వచ్చానండి. బయట కూర్చున్నావు, లోపలికి రాలేకపోయావా? అలా ఇలా వస్తానండి, చాటుమాటుగా బ్రతికేవాణ్ణి. మా వృత్తి అలాంటిది. ఏమిటి నీ వృత్తి? చిత్తం. నేను దొంగనండి, కానీ మిమ్మల్ని ఇప్పుడు దోచుకోవడానికి రాలేదండి. మరి నీకేం కావాలి? నేను మీ శిష్యుని అవుతానండి. దొంగ అంటున్నావు, నా శిష్యుడిని అంటున్నావు. నా బరువు గంగపాలవుతుంది, నన్ను వదిలేయి. అలా అంటే ఎలానండి? మీరు వద్దన్నా సరే, మీరు నా గురువు, నేను మీ శిష్యుణ్ణి. మీ కాళ్ళు పట్టుకుంటానండి. అసలు నువ్వేం చేస్తుంటావు? రాత్రి దొంగతనం చేస్తానండి, పగలు జూదం ఆడుతాను. చూడు నాయనా, ఆధ్యాత్మిక సాధనలో సత్యం వద, ధర్మం చర అనేవి ముఖ్యమైన ప్రబోధలు. ఆ రెండూ నీకు సాధ్యం కావు. ఆ రెండింటికి అసత్యమే మార్గం. దయ్యాలు వేదాలు వల్లించినట్టు దొంగకి వేదాంతమా? అవన్నీ నాకెందుకండి? మీరు ఇందాక చెప్పారు కదా, అడవిలో పూజవాడు కూడా గొప్పవాడయ్యాడని. అతను వాల్మీకి తపస్సు చేశాడు. అవన్నీ నాకెందుకండి? మీరు తపస్సు చేస్తున్నారా? మీ శిష్యులందరూ తపస్సు చేస్తున్నారా? అలా తప్పించుకోవడానికి చూడకండి స్వామి గారు. సరే, నా శిష్యుడిని అవుతానంటే దొంగతనం, జూదం, అసత్యం ఈ మూడిటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా వదిలేయాలి. అలా అన్నారు, బాగుంది. దొంగతనం అనేది నా వృత్తి, అది వదిలేలేను. మీరు సత్యాన్ని మాట్లాడమన్నారు కదా, సత్యాన్ని మాట్లాడుతాను. జూదం ఆడ